పిల్లవాళ్ళు ఇంటికి వెళ్ళాం. వెళ్తే మోటార్ సైకిల్ మీద వచ్చింది. వీధిలో గేట్ కాడ ముగ్గెడతానికంటే నలుగురు ఉన్నారంట అపార్ట్మెంట్లో వాళ్ళు ఆ డాబాలో. ఆ నలుగురుని ఒక్కొక్కళ్ళు 200 ఇస్తారంట. ఈ గేట్ కాడ ముగ్గు ఈ గేట్ కాడ ముగ్గునంట. నెలకి 800 ఇస్తారంట ఆ ముగ్గులకి. వచ్చి 2 ముగ్గులకి. కలియుగ ప్రభావం అలా అయిపోయింది పరమేశ్వర. అలుక్కుని ముగ్గెట్టుకుని సున్నం తోటి ముగ్గులన్నీ పెట్టుకుని మైకా కవర్లు వేసుకుని మళ్ళీ పండగ దాకా ఉంచుకునేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే మరి రోగాలు రాకపోతే ఏం చేస్తాయి? తిన్నదంతా కడుపులో పెరిగిపోయి ఎక్కడ చూసినా బిర్యానీలు. నూకలన్నం పనికిరాదు, అన్నం మార్చడం పనికిరాదు, రేషన్ బియ్యం పనికిరావు. మేము కూడా అలాగే అయిపోయామ్మా. ఇంటికి ఇది రేషన్ బియ్యం మా కుక్కలకి 3 కుక్కలు ఉన్నాయి. 3 దవల బియ్యం వార్చాలి. ఇంట్లో మాకు వార్చు. ఇలా వార్చడం వల్ల బట్టల గెంజి ఉంటుంది. ఊరందరికీ లచ్చించే తయారు చేసి ఇస్తామండి.